తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద గెలవడంతో పాటు శత్రువులను పరిగెత్తించే ప్రయత్నం చేస్తారు. అంటే వారికి వారే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం, ఉద్యోగంలో విజయం కనబడుతోంది. అయితే ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు చిన్న చిన్న వాదనలు మీరున్న స్థానంలో ఎక్కడైనా జరిగితే కనుక జాగ్రత్తలు తీసుకుని పక్క నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా లాభాలు కనబడుతోంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణ మూర్తికి ఎర్రని పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలో, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒక కీలకమైన సమాచారం మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అన్నిటా విజయం పొందుతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేందుకు అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం కానీ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి విషయాలు ముందుకు సాగే అవకాశము, అది కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు, పరిష్కారానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన లాభం కనబడుతోంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ ఫలితం మాత్రం మీకే వచ్చేటట్టుగా, అంటే మీరే సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు వాహనాల యొక్క కొనుగోలు కానీ లేదా భూమి కానీ గృహం కానీ, కొంతమంది ఈ 3 కొనుక్కునే అవకాశం కలగచ్చు. కొంతమందికి ఇందులో ఏదైనా ఒకటి కొనుక్కునే అవకాశం కలగచ్చు. అయితే మీకు ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అనుకూలమైన సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నల్ల నువ్వులను యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో మంచి ఒప్పందాలు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలను అభిషేకం చేయడం కానీ, నైవేద్యంగా పెట్టడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.